తులారాశి డిసెంబర్ నెల ఫలితం. డిసెంబర్ నెలలో తులారాశికి అష్టమాధిపతి గురుడు, రాహు షష్టమాధిపతి, శని పంచమాధిపతి, కేతువు వ్యయాధిపతి. మిగతా గ్రహముల గోచార స్థితి వలన తులారాశికి పెద్ద నష్టములు ఏమీ లేవు. అనుకూలం అనగా సామాన్యంగా ఉండను కానీ పెద్ద చికాకులు ఏమీ లేవు. విద్యార్థులకు అనుకూలంగా ఉండను. వివాహం కాని వారికి సంబంధం వగైరా వివాహం కూడా జరుగును. నష్టమేమైతే డిసెంబర్ నెలలో లేదు. అంటే ఆదాయం విషయంలో అనుకూలంగా ఉండును. ధన వ్యయములు సామాన్యంగా ఉండును. ఆరోగ్యం బాగానే ఉండును. తులారాశికి ఒక విధమైనటువంటి అనుకూల పరిస్థితులే. ఎందుకంటే బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాయి కానీ అంత నష్టకారకుడు కాదు. కనుక తులారాశికి ఒక విధంగా అనుకూల పరిస్థితులుగా యోగించును. తులారాశి అనగా చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు వీరికి అనుకూలమైనటువంటి కాలమే. ముఖ్యంగా మేము చెప్పుచున్నది ఇది గోచార ఫలితం. జన్మజాతకం ముఖ్యము. జన్మజాతకంలో మేము చెప్పిన నక్షత్ర జాతకులకి పుట్టిన తేదీ సమయం ఉన్న వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, గోచార స్థితి, దశ అంతర్దశలు చూడండి. అందులో అనుకూలం ఉన్నప్పుడు ఫలితములు అనుకూలమైన బాగానే ఉండును. అందులో అనుకూల పరిస్థితులు లేని పక్షంలో మీకు కొద్దిగా స్వల్ప చికాకులు, నష్టములు కూడా కలుగజేయను. అది జన్మజాతకం ముఖ్య అవసరం. మీకు పుట్టిన తేదీ సమయం ఉన్న ఎడల జాతకం రాయించి చూడండి. లేని పక్షంలో మాకు పుట్టిన తేదీ సమయము వాట్సాప్ పంపించండి. మీకు వాట్సాప్ ద్వారా జాతకానికి పంపిస్తాం. తులారాశికి అయితే ఈ డిసెంబర్ నెలలో పెద్ద నష్టయోగం లేదు. వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాం.